నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తపస్వి రామారావు మహారాజ్ 3వ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. గిరిపుత్రులతో కలిసి వేడుకలను రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భోగ్ బండార్ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండల బంజారా భవనంలో ఏర్పాటు చేసిన సభలో ఆయనను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, నేడు బంజారా ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నారంటే రామారావు మహారాజ్ చేసిన కృషియేనని ఆయన అన్నారు. రామారావు మహారాజ్ విగ్రహ వార్షికోత్సవానికి తనను ఆహ్వానించిన బంజారా నాయకులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజనులు రామారావు మహారాజ్ చూపించిన బాటలో మార్గంలో నడవాలని, అప్పుడే రామారావు మహారాజ్ చేసిన కృషికి సార్థకత లభిస్తోందని వారు పేర్కొన్నారు. నేడు గిరిజనులు ఈ స్థాయిలో ఉన్నారంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కల్పించడం ద్వారానే సాధ్యమైందని ఆయన అన్నారు. రామారావు విగ్రహ ప్రతిష్ఠ కొరకు స్థలాన్ని కేటాయించి దర్పల్లి మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఆర్మూర్ పెద్ద బాలరాజుకు మండల బంజారా ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లాల్ సింగ్, జనరల్ సెక్రటరీ దత్తు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మాక్యా, సీనియర్ నాయకులు సక్రియా, లక్ష్మణ్, మోతీరామ్, లీంబ్యా, రమేష్, మలావత్ రమేష్, బాలిరామ్, రతన్, రావుజీరెడ్డి, పుప్పాల సుభాష్, మనోహర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ్లాల్ మహారాజ్ గారు, రామరావు మహారాజ్ గారు విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని 3 సంవత్సరాలు అయింది. అక్కడ కూడా మరి వారికి పూలదండ వేసి పుష్పాలంకరణ చేసిన తర్వాత మరి ఇక్కడ కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమానికి మరి జిల్లా పెద్దలు, మీ సోదరులందరూ కూడా, అంటే తారాచంద్ర నాయక్ గారికి, చంద్ర నాయక్ గారికి, సడన్గా యాదగిరి గారికి, మన రాజు గారికి, సక్రే నాయక్ గారి పెద్దలు వారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులైనటువంటి ముప్ప గంగారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, మరి సుభాష్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, మన సంతోష్ రెడ్డి గారికి, నవీన్ గౌడ్ గారికి, మరియు అధికారులు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సోదరులారా, సోలల్ గారికి, మంత్యా గారికి, ఇట్లనే చాలామంది ఉన్నారు. పేరు పేరున దయచేసి ఎవరు తప్పు పట్టుకోవద్దు. మీ అందరు కూడా నమస్కారాలు. రామ్ రామ్. ఇది 285వ సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా మరి మా అందరు కూడా ఆరాధ్య దైవం. నేను సేవలాల్ మహారాజ్ గారిని అయితే చూడలే, కానీ మనం ఎవరైనా చూడలేదు. కానీ రామరావు మహారాజుని మాత్రం నేను చాలాసార్లు కలవడం జరిగింది. చాలాసార్లు అలా పాదాలకు వందనాలు చేసి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో 15వ తారీఖు పెద్దలు తారాచంద్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే అది ఉండేనో మనకు ఇందల్వాయి డిచ్పల్లి మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను కొంచెం నా పర్సనల్ వర్క్ ఉండడం వల్ల, కొంచెం ఇంట్లో శుభకార్యం ఉండడం వల్ల నేను రాలేకపోయి, కొంచెం నేను 22nd తర్వాత పెట్టుకుందాం అన్నప్పుడు 22nd నాడు మీరు అందరూ కూడా అడిగి మరి ఇక్కడ మనకు సిరికొండలో కలిసి అది అధికారికంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు అందరు కూడా, ముఖ్యంగా బంజారా సోదరులు అందరూ కూడా, మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అసలు గిరిజన 285 జయంతి ఉత్సవాలు, మరి అదేవిధంగా మరి మన గురువు, భారతదేశానికి గురువు, వాడవాడల తాండల ఇలా మనం చైతన్యవంతులై ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ బంజారా భవన్ నిర్మించుకొని మనము ఇలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఈ చైతన్యము తెచ్చినటువంటి వారి యొక్క వార్షికోత్సవానికి మరి ఇవాళనే ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి గౌరవనీయులు మాజీ జడ్పీటీసీ గారు, మరి మా గురువులు, ఈ ప్రాంతంలో సీనియర్ నాయకుడు అయినటువంటి సక్రే నాయక్ గారు, మరి నాతోటి వచ్చేసినటువంటి మన జిల్లా బంజారా సేవా సంఘ అధ్యక్షులు చంద్రు నాయక్ గారు, అదేవిధంగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ కిసాన్ అధ్యక్షులు మరి గంగారెడ్డి గారు, మరి ఎక్స్ ఎంపీపీ యాదగిరి గారు, కిషన్ గారు, రాజు నాయక్ గారు, తుకారాం గారు, మరి ఇక్కడ మండల అధ్యక్షులు
మరి లాల్ సింగ్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, గౌరవనీయులు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి మిత్రుడు గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ అన్న గారు, మరి సుభాష్ అన్న గారు, మరి ఇద్దరు మరి డిచ్పల్లి అధ్యక్షులు, మరి దర్పల్లి మన ఫంక్షన్ హాల్ కు మరి సరిపడా ఈ 5 ఏళ్లలో మనం ఒకటే ఫంక్షన్ హాల్ మీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణమై ఈ దర్పల్లి మండల బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలి. మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం